హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం లైన్లో నిలబెట్టి చివరకు నానో యూరియా అంటగట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో నానో యూరియా డబ్బాలను పగలగొట్టారు. గొడవ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అసలు గొడవ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అసలు రైట్ ఇటు యూరియా కోసమైతే లైన్ లో నిలబెట్టి చివరకు అక్కడ రైతులకైతే నానో యూరియా అంటగట్టడంపై అక్కడైతే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, శాలిని ఏదైతే మన ఐలోను మండలం కొండపర్తి గ్రామంలో రైతులు యూరియా కోసం ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్స్ ఎవరైతే ఉంటారో ఫర్టిలైజర్ షాపుల వద్ద అయితే బారులుగా తీరారు. ఇటు ఫర్టిలైజర్ షాప్ యజమానులు కూడా ఇటు యూరియా బస్తాతో పాటు నానో యూరియా కూడా కొనాలని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం కూడా నానో యూరియా వాడకం పెరగాలి, నానో యూరియా వల్ల కూడా యూరియా ఏ విధంగా పనిచేస్తుందో నానో యూరియా కూడా అంతే విధంగా పనిచేస్తుంది. కాబట్టి కొంత రైతులు అవగాహన కలిగి ఇటు వాళ్ళ వ్యవసాయ పనుల్లో యూరియా ప్లేస్ లో నానో యూరియా కూడా వాడుకోవాలని ఒక పక్క ప్రభుత్వం కూడా ఇటు వ్యవసాయ అధికారులు కూడా రైతులకు చెప్తున్న పరిస్థితి. దానికి తోడు ఈ రోజు ఈ యొక్క ఐలోను మండలంలోని మన కొండపర్తి గ్రామంలో ఉన్న ఒక ఫర్టిలైజర్ షాపులలో యూరియాతో పాటు కంపల్సరీ నానో యూరియా కొనాలని చెప్పుతుండటంతో నానో యూరియా కొన్న వాళ్ళకే యూరియా ఇస్తామని ఫర్టిలైజర్ యజమానులు చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతులైతే ఆ ఫర్టిలైజర్ షాపులలో ఉన్న నానో యూరియా డబ్బాలని బలవంతంగా తీసుకొని పగలగొడుతున్నారు. కొంత ఆవేశంగా వారు చేస్తున్న పని వెంటనే పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి రైతులను కూడా కొంత నచ్చజెప్పి ప్రస్తుతానికి అయితే ఆ ఫర్టిలైజర్ షాప్ అయితే క్లోజ్ చేయించడం జరిగింది. కానీ ప్రభుత్వం చెప్తుంది యూరియా ప్లేస్ లో నానో యూరియా కూడా వాడకం పెంచాలి, నానో యూరియా ద్వారా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి, రైతులు కొంత అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నప్పటికీ ఒక పక్క రోజుల తరబడి యూరియా కోసం తిరుగుతూ గంట పొద్దస్తం లైన్ లో ఉన్నా కానీ యూరియా దొరకట్లేదని ఆవేదన చెందిన యూరియా ఇది మాకు నానో యూరియా అనేది పని అంత కరెక్ట్ గా ఉండదు, మాకు యూరియానే కావాలి, బలవంతంగా ఈ నానో యూరియా అంటగడుతున్నారని ఆవేశంతో అయితే రైతులు కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాంట్లో ఈ పరిస్థితుల్లో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి కొంత రైతులకి నచ్చజెప్పడం జరిగింది. శాలిని, చంద్రశేఖర్, మరి ఇటు నానో యూరియా వాడకంపై రైతులు ఏమంటున్నారు? రైతులకి కొంత అవగాహన తక్కువ ఉంది. ఇప్పుడు వారికి ఎప్పుడు కూడా యూరియా వాడిన రైతులు ఒక్కసారిగా నానో యూరియా అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది, చిన్న బాటిల్స్, హాఫ్ లీటర్ బాటిల్స్ అట్లా దొరుకుతాయి. లిక్విడ్ రూపంలో ఉన్న యూరియా వాడాలంటే రైతులు కొంత ఫస్ట్ నుంచి కూడా వారు వ్యవసాయంలో వారు ఈ యూరియా వాడిన వాళ్ళకి ఆ నానో యూరియా వాడితే మాకు దిగుబడి సరిగ్గా రాదు అనే అపోహ రైతుల్లో ఉంది. కాబట్టి వారు ఎప్పుడు వాడినట్లుగానే వారు యూరియానే కావాలని కోరుకుంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం కానీ ఇటు వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కూడా ఈ నానో యూరియా ఒక ఉపయోగాలు, నానో యూరియా ఎలా వాడాలి, నానో యూరియా ప్లస్ లో నానో యూరియాని రిప్లేస్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి కూడా చెప్తున్నప్పటికీ కొంత రైతులకి అవగాహన లోపం వల్ల కొంత యూరియా విషయంలో నానో యూరియా పైన ఆకర్షణ కావట్లేదు. ఎట్లయినా రైతులకి నానో యూరియాను కూడా ఉపయోగంలోకి తీసుకురావాలని కొంత ప్రభుత్వ అధికారులు మరి వ్యవసాయ అధికారులు సూచనలు మేరకు చేస్తున్నారో ఏంటో తెలియదు. కానీ కొన్ని ప్రైవేటు ఫర్టిలైజర్ షాప్ యజమానులు అయితే యూరియాతో పాటు నానో యూరియా కూడా కొనాలని కండిషన్ పెట్టడంతోనే రైతులు ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.